RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్లో కనిపిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాను వాస్తవానికి పవన్ కళ్యాణ్తో చేయాలని శంకర్ అనుకున్నారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్కున్న బిజీ షెడ్యూల్స్ వలన ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్తో చేద్దామని దిల్ రాజు చెప్పడం, ఆ తర్వాత చరణ్కి కథ చెప్పడం, చరణ్కి కథ నచ్చినందుకు సినిమా పట్టాలెక్కడం జరిగిపోయాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటివరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ చేశారు. ఆ 2 పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 1న జరగనున్నట్టు సమాచారం. భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఏదేమైనా శంకర్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని చాలా మంది అంచనాలు వేసుకుంటున్నారు. చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్కి కూడా ఈ సినిమా పెద్ద ప్లస్ అవుతుందని కొంతమంది ఊహిస్తున్నారు. For more details, please watch App channel. For more updates, please subscribe App Entertainments.